వైఎస్ఆర్సీపీ నాయకుడు జక్కపూడి రాజు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ఈ ఆందోళన ఎట్లా చూడాలి? ఈ స్టేట్లో ఎంటైర్ భారతదేశంలో ఎక్కడా లేనటువంటి ఒక వింత పరిస్థితులు నడుస్తూ ఉన్నాయన్న. బాధితుడి మీద కేసులు పెడతారు, ఎవరైతే దౌర్జన్యాలు చేసి క్రైమ్కి పాల్పడతారో వాళ్ళకేమో శాల్యూట్లు కొడతారు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా. వాళ్ళు చాలా స్పష్టంగా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తాము అని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పినటువంటి లోకేష్ గారు చాలా హామీలు ఇచ్చారు. మహిళలకు ఇది చేస్తాం ఉన్నారు, విద్యార్థులకు ఇది చేస్తాం, రైతులకు ఇది చేస్తాం అని చెప్పి చాలా వర్గాల ప్రజలకు అనేక హామీలు ఇచ్చి వాటిని అమలుపరచడంలో విఫలమయ్యారు. బట్ ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తామని చెప్పి మాత్రం ఎన్నికలకు ముందు చెప్పారు, అందులో మాత్రం చాలా బ్రహ్మాండంగా సఫలీకృతం అవుతూ ఉన్నారు. కానీ దీని పర్యవసానాలు రేపు ఏ రకంగా ఉంటుందనేటువంటిది మాత్రం గుర్తుపెట్టుకుని ప్రవర్తించండి అని మాత్రం హెచ్చరిస్తూ ఉన్నాం. ఈవేళ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి భారతీయులు మనం. హిట్లర్ లాంటి ఒక అంటే ఏదనుకుంటే అదే చేయాలని చెప్పి ఒక నియంతలాగా పరిపాలించినటువంటి వాళ్ళ గతి ఏం పట్టిందో చరిత్ర చూపిస్తూ ఉంది. ఇవాళ లోకేష్ ఒక లెక్కేం కాదు, ఇవాళ భారతీయుడు లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రుడు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద, ఈ అరాచక పాలన మీద తిరుగుబాటు అనేటువంటిది వస్తుంది. బాలు లాంటి యువకులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా తోడుగా నిలుస్తాం. ఏ కార్యకర్త కష్టం వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంటైర్ పార్టీ అంతా కూడా వాళ్ళకి అండగా నిలిచేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. అంటే బాలు సారా వ్యాపారం చేస్తున్నారనేసి తప్పుడు కేసు పెట్టారని చెప్పారు, అలా తప్పు చేసిన వాళ్ళు మీరు సమర్థిస్తారా? అదే చెప్తున్నాను. ఇప్పుడు బాలు ఫిజియోథెరపీ చదువుకున్నాడు, తండ్రి లేడు, ఒక బోయా కమ్యూనిటీ నుంచి వచ్చినటువంటి పిల్లోడు రాజకీయాల పట్ల ఆసక్తితో జగనన్న నాయకత్వంలో పనిచేయాలి, 10 మందికి మేలు చేయాలని చెప్పి రాజకీయాల్లోకి వచ్చాడు. సారా కేసు లేకపోతే ఇంకో కేసు ఇవన్నీ కూడా ఫ్యాబ్రికేటెడ్ కేసెస్, చాలా స్పష్టంగా క్లారిటీగా. సో వీటన్నిటికీ జవాబు రేపు ఎవరైతే సారా కేసు పెట్టాడో, ఈవేళ కాకి చొక్క ఒంటి మీద ఉంది కదా అని చెప్పి మనం ఏదంటే చెయ్యొచ్చు అని చెప్పి ఏ కేసులు పెడితే అవి ఫ్యాబ్రికేటెడ్ కేసులు పెట్టినటువంటి వాళ్ళు. రేపు అదే మనిషి మీద బాలుని ఎత్తుకెళ్ళినటువంటి కిడ్నాప్ కేసు పెడితే, రేపు అదే పెద్ద మనిషి మీద, అదే సర్కిల్ ఇన్స్పెక్టర్ మీద, బాలు మీద ఏదైతే అక్రమంగా సారా కేసు పెట్టాడో అతని మీద డెకాయిట్ కేసు పెడితే, బాలుని నిన్న కొట్టి హింస పెట్టినటువంటి పరిస్థితుల్లో అతని మీద మర్డర్ కేసు పెడితే ఇవన్నీ రేపు జరుగుతాయి. ఎవరైతే చట్టాన్ని అతిక్రమించి చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకుని ఏది చేసినా పర్లేదని చెప్పి బరితెగించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొమ్ము కాస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కడికి కూడా రేపు జవాబు ఉంటుంది అనేటువంటిది క్లారిటీగా చెప్తా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫాల్స్ కేసెస్. మీకు ఎందుకు అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేసి ఆయన ఇంటికి నిప్పు పెట్టి ఆయన కార్లు తగలబెట్టి తిరిగి ఆయన మీద కేసు పెట్టి ఆయన్ని 25 రోజులు, నెల రోజుల పాటు సెంట్రల్ జైల్లో రాజమండ్రిలో ఉంచారు. చూసాం కదా మన పరిస్థితులు. అందుకే చెప్తుంది, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళేమో కేసులు ఫేస్ చేస్తున్నారు, వాళ్ళేమో సెంట్రల్ జైళ్ళల్లోని ఉంటా ఉన్నారు. తప్పు చేసినటువంటి వాళ్ళేమో రోడ్ల మీద దర్జాగా కాలర్లు ఎగరేసుకుని తిరుగుతూ ఉన్నారు. కానీ ఏటేళ్ల కాలం నడవదు ఇది. ఖచ్చితంగా దీనికి ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి మాత్రం ప్రతి పోలీస్ అధికారి ఎవరైతే ఏకపక్షంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మాదిరిగా పనిచేస్తున్నారో వాళ్ళకి స్పష్టంగా హెచ్చరిస్తూ ఉన్నాం, డెఫినెట్గా ఇబ్బంది పడతారు. అంటే హింసాత్మక చర్యలకు ప్రేరేపిస్తున్నారు వైసీపీ నాయకులు, అందులో భాగంగా కార్యకర్తలు పావుగా మారుతున్నారు అనేది ప్రధానంగా అధికార పార్టీ విమర్శిస్తుంది. కంటికి కనిపించట్లేదన్న, మీరే మీడియా సోదరులు ఎలక్షన్లు అయిపోయిన నాటి నుంచి ఈరోజు దాకా ఒక్కొక్క సోషల్ మీడియా కార్యకర్త మీద, రాష్ట్రం మొత్తం మీద, ఒక రాజమండ్రి కార్యకర్త ఉంటే సోషల్ మీడియా కార్యకర్త, అతని మీద చిత్తూరు, కడప, కర్నూలు, లేకపోతే అనంతపూరు, లేక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఇట్లా ఎక్కడ పడితే అక్కడ 10ల సంఖ్యలో కేసులు పెట్టి వాళ్ళని కోర్టుల చుట్టూ తిప్పే దగ్గర ఆరంభమైనటువంటి ఈ అరాచకం ఈవేళ దాకా కొనసాగుతూనే ఉంది. ప్రతి జిల్లాలో మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు, జోగి రమేష్ గారిని అరెస్ట్ చేశారు, లేకపోతే అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేశారు. వీళ్ళందరి మీద కూడా ఫాల్స్ కేసులు నడుస్తూ ఉన్నాయి. సో హింసకి ప్రేరేపిస్తుంది తెలుగుదేశం పార్టీ. ఆ రోజు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ఆయన మీద చెప్పులు ఇసిరి వైస్రాయ్లో ఆయన అధికారాన్ని ఆయన దగ్గర నుంచి లాక్కున్న దగ్గర నుంచి మొదలుపెట్టి ఈరోజు దాకా కూడా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కొడుకు లోకేష్ నరనరాన పూర్తిగా ఒక క్రిమినల్ హిస్టరీ ఉన్నటువంటి వాళ్ళు. హింసకి మరో పేరే చంద్రబాబు. తప్పుడు కేసులు పెట్టాల్సినటువంటి అవసరం కూటమి ప్రభుత్వానికి ఎందుకుందంటారు? చెప్పినటువంటి పనులు చేయట్లేదు కాబట్టి ఎన్నికల్లో
ఇప్పుడు యువకులకి నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. ఇవాళకి దగ్గర దగ్గర 20 నెలలు పైన గడుస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో 1 కోటి మంది నిరుద్యోగులు ఉన్నారని చెప్పి స్పష్టంగా తెలుగుదేశం పార్టీ అఫీషియల్ మీడియా ఈనాడు దినపత్రికలో ప్రచురించడం జరిగింది. అంటే 1 కోటి మందికి నెలకి 3,000 రూపాయలు అంటే 3,000 కోట్ల రూపాయలు. దాదాపు ఇవాళకి 20 నెలలు గడుస్తూ ఉంది. అంటే 60,000 కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి ఈ ప్రభుత్వం బకాయి పడ్డది. ఎవరికి ఏ ఒక్కరికి కూడా ఒక్క పైసా కూడా విధించినటువంటి పరిస్థితి లేదు. దాని మీద ఎవరైనా క్వశ్చన్ చేశారని అనుకోండి, వెంటనే వాళ్ళ మీద కేసులు పెట్టేటటువంటి కార్యక్రమం. లేకపోతే ఏదైతే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పని అన్నారు, దాని గురించి ప్రశ్నిస్తే వెంటనే వాళ్ళ మీద కేసులు. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే 1, 2 కాదు, ఏది ఈ గవర్నమెంట్ని వేలెత్తి చూపించి ఏది క్వశ్చన్ చేసినా కేసులు తప్పితే వేరేదేం మిగిలే పరిస్థితి. అంటే అభివృద్ధిని అడ్డుకోవడం కోసమే ఇదంతా తప్పుడు ప్రచారం చేస్తున్నారు అనేది కూటమి ప్రభుత్వం. అభివృద్ధి వాళ్ళ లోకేష్ గారి హెరిటేజ్ అభివృద్ధి తప్పితే వేరే రాష్ట్రంలో ఎక్కడ ఏం అభివృద్ధి జరుగుతూ ఉన్న పరిస్థితి కనిపించట్లేదు. కొత్తగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం కక్ష కట్టి వైసీపీ నాయకులను వేధిస్తూ ఉంది. దీన్ని ఎదుర్కొంటాం తప్పనిసరిగా. పోలీసులు ఎవరైతే పచ్చ చొక్కా వేసుకుని అక్రమ కేసులు పెడితే చూస్తూ భరించేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి జక్కంపూడి చెప్పేటువంటి పరిస్థితి. విడుదల చంద్రశేఖర్ తూసే నాటి కర్నూలు.